క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. హైదరాబాద్ హయత్ నగర్ పరిధిలో తెల్లవారుజాము శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ వద్ద అడిషనల్ ఎస్పీ వాకింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో హైవే మీద వేగంగా వస్తున్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ బస్సు విజయవాడ నుంచి వస్తున్నటువంటి న్యూజివీడ్ డీపీకి చెందినటువంటి బస్సు వేగంగా వచ్చి ఢీకొనడంతో అడిషనల్ ఎస్పీ నందీశ్వర్ బాబ్జీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన ఒక్కసారిగా విషాదంగా మారింది. సో మొన్నటి వరకు అడిషనల్ డీసీపీగా ఉన్నటువంటి తను రాచకొండ కమిషనర్ పరిధిలో కంట్రోల్ రూమ్లో పనిచేస్తున్నటువంటి బాబ్జీ మొన్ననే రీసెంట్గానే ప్రమోషన్ వచ్చి అడిషనల్ ఎస్పీగా ప్రమోషన్ రావడంతో ఆ బాధ్యతలు కూడా ఇంకా చేపట్టలేదు. 2-3 రోజులలో ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాల్సినటువంటి సందర్భంలోనే ప్రమోషన్ వచ్చినటువంటి ఆనందం కుటుంబ సభ్యుల్లో 2 రోజుల నుంచి ఉన్నటువంటి సందర్భంలోనే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవకుండానే ఈరోజు ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా లక్ష్మారెడ్డి పాలెంలో వీళ్ళు ఉంటున్నారు. లక్ష్మారెడ్డి పాలెం వద్ద నివాసం ఉంటున్నారు. అక్కడనే లక్ష్మారెడ్డి పాలెం నుంచి బయట మెయిన్ హైవేకి వాకింగ్ చేస్తూ నడుచుకుంటూ సుమారు ఉదయం 5 గంటల ఆ ప్రాంతంలో అడిషనల్ ఎస్పీ నందీశ్వర్ బాబ్జీ ఈయన వాకింగ్ చేయడం దృష్ట్యా ఉదయం 5 గంటలకు రోడ్డు మీదకి రావడంతో వేగంగా అతివేగము నిద్రమొత్త కారణమో తెలియదు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికుల ప్రకారం చూస్తే వేగంగా బస్సు రావడం గమనించినట్టుగా చెప్తున్నారు. సో ఆ బస్సు వేగంగా వచ్చి రోడ్డు దాటుతున్నటువంటి అడిషనల్ ఎస్పీ బాబ్జీని ఒక్కసారిగా ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే స్పాట్లోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీంతో అక్కడ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. అంతేకాకుండా ఈ ఘటనకు సంబంధించి హయత్ నగర్ పరిధిలో ఇప్పటికే అనేక ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా చాలా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. యాక్సిడెంట్లన్నీ కూడా ఎక్కువగా ఆ ప్రాంతంలో జరుగుతున్నటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇలాంటి తరుణంలో అక్కడ యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందంటూ చెప్తున్నారు. ఒకవైపు రోడ్డుకి సంబంధించి నిర్మాణ పనులు ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి పరిస్థితి హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ నుంచి అవతల రామోజీ ఫిల్మ్ సిటీ అవతల వరకు కూడా 6 లైన్ హైవే పనులు కూడా కొన్ని కొనసాగుతున్నాయి. రాత్రి సమయంలో దీనికి సంబంధించిన రోడ్డుకు సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతున్నాయి. అదొకటైతే ఈ అధిక స్పీడ్తో డ్రైవ్ చేసేటువంటి డ్రైవర్లు అదేవిధంగా నిద్రమత్తు ఉదయం పూట కాబట్టి దూర ప్రాంతం నుంచి ఆ బస్సు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ న్యూజివీడ్ డీపోకి చెందినటువంటి బస్సు విజయవాడ వైపు నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. సో కంప్లీట్గా రాత్రంతా కూడా డ్రైవ్ చేస్తున్నటువంటి డ్రైవర్లు ఉంటారు కాబట్టి మార్నింగ్ టైంలో కొంత అలర్ట్నెస్ లేకపోవడంతో ముందుగా వచ్చినటువంటి వ్యక్తులను చూడకుండా ఇలా నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ప్రమాదాలకు గురి చేస్తున్నటువంటి సందర్భం నెలకొంది. తాజాగా జరిగినటువంటి ఈ ఘటనలో ఒక అడిషనల్ ఎస్పీ మృతి చెందడం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన నందీశ్వర బాబ్జీ చాలా సౌమ్యుడైనటువంటి వ్యక్తి. చాలామంది అతని గురించి చెప్పడం కూడా జరిగింది. చాలా మంచి వ్యక్తి, అందరితో కలివిడిగా మాట్లాడేటువంటి వ్యక్తి, ఏ ఇష్యూనైనా కూడా ఈజీగా టేకప్ చేసేటువంటి వ్యక్తి, అందరినీ కలుపుకొని పోయేటువంటి వ్యక్తిగా కూడా ఆయన చాలా గుర్తింపు పొందారు. అందరి డిపార్ట్మెంట్లో అందరితో పాటుగా కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తి, అందరిలో మంచి పేరున్నటువంటి వ్యక్తి కూడా అని చెప్తున్నారు. ఇలాంటి ఒక మంచి వ్యక్తి అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించి మరింత ఆయన సేవలు అందించేటువంటి అవకాశం ఉన్నటువంటి ఈ తరుణంలో ఈ ప్రమాదానికి గురి కావడం, ఆ అకాల మరణం ఆయన దరిచేరడం అనేది కుటుంబ సభ్యులని తీవ్ర శోకసంద్రంలోకి ముంచేసిందని చెప్పొచ్చు. ఏదేమైనా కూడా హైదరాబాద్లో ఉదయం తెల్లవారుజామున లేవడంతో ఈ ఒక వార్త విన్నటువంటి తమ కుటుంబ సభ్యులు కానీ అంటే వాకింగ్కి వెళ్ళాడు, కాసేపట్లో రెగ్యులర్గా ఎప్పుడు పోయినట్టే వెళ్ళారు కాబట్టి కాసేపట్లో వస్తారనుకున్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రం ఉదయమే నిద్రలోనే ఈ యొక్క పెను తుఫాన్ లాంటి వార్త వారు వినాల్సి వచ్చింది. దీంతో లక్ష్మారెడ్డి పాలెం వద్ద తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. కొంతకాలంగా ఆయన అక్కడే ఉంటున్నారు, అక్కడనే ఇంట్లో ఉంటున్నారు. అక్కడి నుంచే మార్నింగ్ వాకింగ్కి వెళ్ళి అక్కడి నుంచి విధులకు కూడా హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ తరుణంలోనే ఆయన వాకింగ్కి వెళ్ళినటువంటి సందర్భంలో ఈ ఘటన జరగడం ఒక్కసారిగా తీవ్ర విషాదానికి గురిచేసింది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కూడా స్పందించారు, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. యాక్సిడెంట్ ఎలా జరిగింది, బస్సు అతివేగం కారణంగా జరిగిందా, డ్రైవర్ నిర్లక్ష్యం ఉందా, బస్సు ప్రమాదానికి సంబంధించిన సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఎలా జరిగింది ఏంటంటే కూడా విషయాన్ని కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న సందర్భం అవుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.